సముద్రం మరియు ఈత కథ. ఒకప్పుడు పెద్ద పెద్ద అలలతో ఉన్న సముద్రం దగ్గర ఒక చిన్న పీత ఉండేదంట. ప్రతిరోజు సముద్రం నుంచి బయటికి వచ్చి చిన్ని చిన్ని అడుగులు వేస్తూ వెనక్కి తిరిగి తన చిన్ని అడుగులు చూస్తూ ఎంతో మురిసిపోయేదంట. కానీ అంతలోపే సముద్రం అలలు వచ్చి తన చిన్ని అడుగులు చెరిపేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉండేదంట. ఇది చూసిన పీతకి చాలా బాధేసేదంట. కొంచెం సేపు కూడా నన్ను సంతోషంగా ఉండనివ్వడం లేదు ఈ సముద్రం, ఎందుకని ఇలా చేస్తుంది అని చాలా బాధపడేదంట. ఒకరోజు సముద్రంను అడిగిందంట పీత, ఎందుకని నా చిన్ని అడుగులు చెరిపిస్తున్నావు? నువ్వు అలా చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అందంట పీత. అప్పుడు ఆ సముద్రం చిన్న చిరునవ్వుతో, ఓ మిత్రమా, నేను నీ అడుగులు ఎందుకు చెరిపేస్తున్నా అని అనుకుంటున్నావు? నీ అడుగుల్ని అనుసరించి నిన్ను పట్టుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అవి చెరిపేస్తే నిన్ను పట్టుకోవడం కష్టం కదా! అందుకే నేను నీ దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతాను. నిన్ను తాకితే నువ్వెక్కడ బాధపడతావో అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాను అందంట. అప్పుడు ఆ పీత ఎంతో సంతోషపడిందంట. బలమంటే భయపెట్టడం కాదు మిత్రమా, నేను ఉన్నాను అంటూ నీకు భరోసా ఇవ్వడం. అప్పటినుంచి పీత మరియు సముద్రం మంచి ఫ్రెండ్స్ అయ్యారంట. అలలు వస్తాయి వెళ్తాయి, కానీ మంచితనం ఎప్పుడు మన మనసులో నిండిపోతూ ఉంటుంది. నిజమైన స్నేహితులెప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటారు. అదే సముద్రం చిన్న పీతకు అండగా ఉన్నట్టే. ఇది మీ స్వరాల సందేశం. మన హృదయాలను తాకే కథలు, మనసులోని శాంతిని మేల్కొల్పే స్వరాలు. ప్రతిరోజు ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త స్పర్శ. మళ్ళీ కలుద్దాం తదుపరి కథలు.